హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళమ్మ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది అయితే ఏదైనా ఎయిర్ టిప్స్ ఉంటే చెప్పండి అక్క అని అయితే అడుగుతున్నారు. సో అందుకని ఈరోజైతే వీడియో షేర్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా వాడే టిప్సే మీకు కూడా చెప్తాను. ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చూసిన తర్వాత నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఆ హెయిర్ని మెయింటైన్ చేయలేక చాలా వటుకైతే కట్ చేపించేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడున్న పొల్యూషన్కి కూడా అయితే ఎయిర్ ఫాల్ కూడా బాగా అవుతుంది కదా. సో ఇవాళ అయితే ఒక టిప్ చెప్పేస్తాను, మీరు కూడా ఖచ్చితంగా అయితే పాటించండి, మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను 10th వరకు ఇంటి దగ్గర నుంచే స్కూల్కి అయితే వెళ్ళేదాన్ని అండి. ఎవ్రీ ఫ్రైడే వచ్చింది అంటే మా అమ్మ కుంకుడుగాయలతోనే తలస్నానం చేపించేది. అసలు షాంపూ అనేది వాడేవాళ్ళం కాదు. ఆఫ్టర్ 10th ఇంటర్ అయితే హాస్టల్ జాయిన్ అయిపోయాను. అప్పటి నుంచి నా జుట్టు అయితే మొత్తానికి 4 వంతుల్లో 1 వంతే మిగిలింది ఇప్పటికైతే. అప్పుడు అంత లావు ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ కొంచెం కేర్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంటి దగ్గరే ఉంటాం కదా, సో కొన్ని టిప్స్ అయితే వాడేదాన్ని. మెయిన్ అయితే వారానికి ఒకసారి ఇదైతే గోరింటాకు ప్యాక్ అయితే అప్లై చేసుకుంటానండి. ఇది అప్లై చేసుకోవడం వల్ల ఫస్ట్ అయితే ఎయిర్ ఫాల్ తగ్గిద్ది, అండ్ ఎయిర్ కూడా చాలా దృఢంగా అయితే ఉంటుంది అండి. అండ్ మెయిన్ డాండ్రఫ్తో బాధపడతారు కదా, చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఎయిర్ గ్రోత్ కూడా మంచిగానే ఉంటుంది. ఇక్కడ నా పనిలో నేనుంటే లోహిత పనిలో లోహిత అయితే ఉంది. గోరింటాకుతో పాటు మందార పూలు ఆకులు కూడా అయితే వేస్తానండి. పాతకాలంలో చాలామంది అయితే ఫస్ట్ మందార ఆకు పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేసేవాళ్ళు కుంకుడుగాయలతో. ఇప్పుడు అసలు మ్యాక్సిమం దొరకట్లేదు, ఎవరు కూడా అలా చేయట్లేదు. అందుకే వాళ్ళ ఎయిర్ కూడా బాగుండేది. అండ్ జీన్స్ కూడా ఉంటుందండి. మన అమ్మ వాళ్ళకి మన అమ్మలకు కూడా ఉన్న ఎయిర్ కూడా అయితే వస్తుంది. మాకు కూడా అలానే వచ్చింది. మా అమ్మమ్మకి ఇప్పటికి కూడా అయితే ఇంత పొడుగుండేది చనిపోయేంత వరకు అయితే. సో నాకే ఆ ఎయిర్ వచ్చిందని అంటారు. ఎయిర్ ప్యాక్ అయితే గోరింటాకు, మందార పూలు, మందార ఆకులు, కలబంద అండ్ నిమ్మకాయ. ఏది మనం కొనాల్సిన పని లేదు, మన ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి. పక్కింట్లోనే ఎదురింట్లోనే అయితే వెళ్ళి కోసుకొచ్చుకోవాల్సిందే. రూపాయి ఖర్చు లేకుండా అయితే మన జుట్టు పొడుగ్గా అయితే పెంచుకోవచ్చండి. అన్నీ అయితే మిక్సీలో వేసేసాను. కాస్త పెరుగు అయితే వేస్తున్నాను. పెరుగు లేకపోతే మజ్జిగ అయినా వేసుకోవచ్చండి. కాస్త అయితే తగిన పేస్ట్కి తగ్గట్టు అయితే వాటర్ అయితే పోసాను. చూసారా ఏ స్టేజ్లో అయితే వచ్చిందో. మరీ గట్టిగా అవసరం లేదు, మరీ లూజ్గా అయితే అవసరం లేదు. ఇంకా ఇలా మన ఎయిర్కి అయితే అప్లై చేసేసుకోవడమే. అండ్ గ్రే ఎయిర్ ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం కలర్ అవాయిడ్ చేసి ఇలా ఈ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా వరకు మన హెల్త్ని మనమే కాపాడుకున్న వాళ్ళు అవుతాము కలర్స్ తగ్గించుకున్నాము అంటే. ఇంక ఇలా మొత్తం రూట్స్ మొత్తం అంటేటట్టు అయితే అప్లై చేసుకోవాలండి. ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత గోరువెచ్చని నీటితో అయితే తలస్నానం చేయాలి. ఇంకా చన్నీళ్ళతో చేస్తే మంచిదేను. మనం మరీ వేడి నీళ్ళు పోసుకున్నాము అంటే మన రూట్స్లో ఉన్న తడంతా పోయి డిహైడ్రేట్ అయిపోయి మన జుట్టు ఇంకా ఊడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఈ వీడియో తీసింది మమ్మీ, ఎవరు తీసారా అని మీకు డౌట్ అయితే రావచ్చు. లోహితకైతే ఈ ప్యాక్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదండి. నేను ఎప్పుడైనా పెట్టుకుంటుంటే గోరింటాకు కాకని దగ్గరికి వచ్చేది కాదు. ఫస్ట్లో అయితే నా దగ్గరికే వచ్చేది కాదు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత అయితే వస్తుంది. తను వస్తుందని తొందరగా అయితే అప్లై చేసేసుకుంటున్నాను. క్లాత్ కూడా వేసుకోవడం మర్చిపోయానండి వెనక వైపు. తను వచ్చింది అంటే ఖచ్చితంగా ఏడ్చేస్తుంది అని చెప్పేసి. ఇంతే అండి ఈ రోజుకైతే మన వీడియో. మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా నేనైతే టిప్స్ అప్లోడ్ చేస్తాను. ఇంకో మంచి వీడియోతో అయితే ముందుకు వస్తానండి. మీకు ఈ వీడియో ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీస్కి కానీ ఫ్రెండ్స్కి కానీ అయితే షేర్ చేయండి. మరి ఉంటాను అందరికీ. బాయ్ బాయ్.